Hello aspirants, welcome back to our channel Mathematics by Bhagyalakshmi. APPSC Group 2 Prelims కి సంబంధించి ఇండియన్ సొసైటీ యూనిట్ 3లో అత్యంత ముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ టాపిక్ మీద మనం ఈరోజు టాప్ 40 MCQs అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి టాప్ 40 MCQsతో ఒక వీడియో పోస్ట్ చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. గత పరీక్షల యొక్క సరళిని మనం గమనిస్తే ట్రైబల్ ఏరియాస్ ప్రత్యేక ఆర్టికల్స్, కమిషన్లు మరియు చట్టాల మీద అయితే ఇన్డెప్త్ ప్రశ్నలు మనల్ని అడుగుతున్నారు. అందుకే ఈ టాపిక్ నుండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టాప్ 40 MCQsని పూర్తి వివరణతో ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ ద ప్రెసిడెంట్ హ్యావ్ ద పవర్ టు స్పెసిఫై ద ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ విచ్ షల్ బి డీమ్డ్ టు బి షెడ్యూల్డ్ ట్రైబ్స్? అంటే భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించబడే తెగలు లేదా గిరిజన సమాజాలను పేర్కొనే అధికారం రాష్ట్రపతికి ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 342. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి మనకి రాష్ట్రం అయితే కనుక గవర్నర్ను సంప్రదించిన తర్వాత బహిరంగ నోటిఫికేషన్ ద్వారా ఆయా ప్రాంతాలలోని తెగలు లేదా గిరిజన సమాజాలను షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించవచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్స్గా. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం మినహా మిగిలిన రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉన్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కంటైన్డ్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 5th షెడ్యూల్లో అయితే మనకి పొందుపరచడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం 5వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం కాకుండా మిగిలిన ఏవైతే అదర్ స్టేట్స్ ఉంటాయో వాటిల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల యొక్క పరిపాలనకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ NCST. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలిద్దాం. మొదటిది, ఇది పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ. అండ్ రెండవది, ఇది 2003 నాటి 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. అండ్ మూడవది, ఇందులో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు 3 ఇతర సభ్యులు ఉంటారు. సో ఇది మొత్తం కూడా మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించింది. ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2 and 3 మాత్రమే మనకి కరెక్ట్. ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఉందో అది ఇన్కరెక్ట్. ఎందుకో చూద్దాం. మనకి NCST అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, చట్టబద్ధమైన సంస్థని ఇచ్చారు. సో అదైతే కాదు. ఇది ఆర్టికల్ 338A ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఈ ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు క్రింది ఏ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖకు మంత్రిని నియమించడం తప్పనిసరి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ ఆర్టికల్ ప్రకారం దేంట్లో? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ఒడిస్సా. మనకి ఆర్టికల్ 164 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రోవిసో ప్రకారం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిస్సా రాష్ట్రాలలో గిరిజన సంక్షేమానికి బాధ్యత వహించే మంత్రి ఉండడం అయితే తప్పనిసరి. ప్రారంభంలో బీహార్ ఉండేది, కానీ మనకి 94వ సవరణ 2006 సంవత్సరం ద్వారా బీహార్ను తొలగించి దాని ప్లేస్లో జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ను అయితే చేర్చడం జరిగింది. సో ఈ లిస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ తెగల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడం మరియు సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీల నుండి వారిని రక్షించడం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 46.
మనకి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో భాగమైన ఆర్టికల్ 46 ప్రజలలోని బలహీన వర్గాలు ముఖ్యంగా స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల యొక్క విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించాలని మరియు వారిని సామాజిక అన్యాయం అన్ని రకాల దోపిడీల నుండి రక్షించాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీసా చట్టం 1996 స్కెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం నిబంధనల ప్రకారం స్కెడ్యూల్డ్ తెగలలో చిన్న అటవీ ఉత్పత్తులు అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్పై యాజమాన్య హక్కులు ఎవరికి కల్పించబడ్డాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గ్రామ సభ. మనకి పీసా చట్టం 1996 5వ స్కెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే విస్తరించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం స్కెడ్యూల్డ్ ప్రాంతాలలోని గ్రామ సభ లేదా తగిన స్థాయి పంచాయతీలకు చిన్న అటవీ ఉత్పత్తులు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ MFPపై యాజమాన్య హక్కు మరియు నియంత్రణ అధికారం కల్పించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 దేనికి సంబంధించినది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టికల్ 330 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ SCs అండ్ STs ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ లోక్సభ. ప్రజల సభలు అంటే లోక్సభలో SC మరియు STలకు సీట్ల రిజర్వేషన్ గురించి మనకి ఆర్టికల్ 330 అయితే తెలుపుతుంది. ఆర్టికల్ 330 ప్రకారం లోక్సభ ప్రజల సభలో స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగలకు జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల రిజర్వేషన్ కల్పించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, స్కెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 FRA రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అటవీ భూములపై అటవీ హక్కులు మరియు ఆక్రమణలను ఎవరికి గుర్తిస్తుంది మరియు కల్పిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బోత్ A and B, ఓన్లీ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ డ్వెలర్స్ అండ్ ఓన్లీ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెలర్స్. సో కేవలం స్కెడ్యూల్డ్ తెగల నివాసులకు మాత్రమే మరియు కేవలం సాంప్రదాయ అటవీ నివాసులకు. సో మనకి 2006 అటవీ హక్కుల చట్టం అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న అటవీ నివాస స్కెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల యొక్క హక్కులను అయితే గుర్తిస్తుంది. FD/STలతో పాటు చట్టంలో పేర్కొన్న కాల పరిమితి వరకు అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న తెగేతర సాంప్రదాయ నివాసులకు కూడా హక్కులను అయితే ఇది కల్పిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ విత్ దైర్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు STs. సో మనకి ఇక్కడ రాజ్యాంగ ఆర్టికల్స్ మరియు STలకు సంబంధించిన వాటి యొక్క నిబంధనలను జతపరచమని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. లిస్ట్ 1లో ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండ్ లిస్ట్ 2లో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 29, 15, 275, 335 అయితే ఇచ్చారు. సో దీనికి మ్యాచింగ్ అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సో దీన్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. మనకి ఆర్టికల్ 29 అనేది అల్పసంఖ్యాక వర్గాల యొక్క ప్రయోజనాల రక్షణ అంటే తెగలకు తమ యొక్క సొంత భాష, లిపి మరియు సంస్కృతిని రక్షించుకునే హక్కు ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఆర్టికల్ 15(4) ఏం చెప్తుంది? SC, ST మరియు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు చేయడానికి రాష్ట్రానికైతే అధికారం ఇస్తుంది. విద్యా సంస్థలలో రిజర్వేషన్లకు ఆధారం. నెక్స్ట్ది ఆర్టికల్ 275(1). ఇది ఏంటిది? స్కెడ్యూల్డ్ తెగల యొక్క సంక్షేమాన్ని పెంపొందించడానికి మరియు స్కెడ్యూల్డ్ ప్రాంతాలలో పరిపాలన స్థాయిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. అండ్ లాస్ట్గా ఆర్టికల్ 335. ఇది పరిపాలన సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా యూనియన్ లేదా రాష్ట్ర సర్వీసులలోని పదవుల నియామకాలలో SC మరియు STల క్లెయిమ్లను పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 6వ స్కెడ్యూల్ స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా మండలాలు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ క్రింది ఏ అంశాలపై చట్టాలు చేసే అధికారం కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ద 4, 1, 2 and 3, 4. సో మనకి ఇక్కడ కరెక్ట్గా ఏది ఉందో చూడమన్నారు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ మేనేజ్మెంట్ ఒకటి, నెక్స్ట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ మ్యారేజ్ అండ్ డివోర్స్. సో ఇవన్నీ కూడా 6వ స్కెడ్యూల్లో
మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాంలలోని గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలనకు సంబంధించింది. ఇందులో ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లా మండలాలు ఏడీసీస్ తమకు కేటాయించిన భూమి, అడవులు రిజర్వ్డ్ కాకుండా ఏవైతే ఉన్నాయో అడవులు, కాలువ నీరు, వ్యవసాయం, గ్రామ పరిపాలన, ఆస్తి వారసత్వం, వివాహం మరియు విడాకులు, అదేవిధంగా సామాజిక ఆచారాలు వంటి వివిధ సామాజిక మరియు పరిపాలనా అంశాలపై చట్టాలు చేసే శాసన అధికారం అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల రక్షణ చట్టం 1955 మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 ప్రకారం ఎస్టీ సభ్యులపై జరిగే క్రింది ఏ చర్య అట్రాసిటీ, అరాచకం లేదా అత్యాచారం నిర్వచనం కిందకు వస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. According to Protection of Civil Rights Act 1955 and the Scheduled Caste and Scheduled Tribes Prevention of Atrocities Act 1989. సో మనకి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. పైన ఇచ్చినవన్నీ. ఒకటి, ఎస్టీ సభ్యునికి కేటాయించిన లేదా అతని యొక్క యాజమాన్యంలో ఉన్న భూమిని అక్రమంగా ఆక్రమించడం లేదా సాగు చేయడం. అండ్ రెండవది, ఎస్టీ సభ్యుడిని మానవ లేదా జంతువుల కళేబరాలను తొలగించమని లేదా మొయ్యమని బలవంతం చేయడం. అండ్ థర్డ్ది, ఎన్నికల సమయంలో ఎస్టీ సభ్యుడిని ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయమని బలవంతం చేయడం. సో ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 3 ప్రకారం గిరిజనేతరులు ఎస్టీ వర్గానికి చెందిన వారి యొక్క భూమిని అక్రమంగా ఆక్రమించడం, హేయమైన పనులు చేయమని బలవంతం చేయడం, ఓటు హక్కును నిర్బంధించడం లేదా ప్రభావితం చేయడం, మానసిక మరియు సామాజిక వేధింపులకు గురి చేయడం వంటి అన్ని చర్యలు కూడా శిక్షార్హమైన అట్రాసిటీ నేరాలుగా పరిగణించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(2) ప్రకారం 6వ షెడ్యూల్ నిబంధనలు క్రింది ఏ రాష్ట్రాల సమూహంలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు వర్తిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్ 1996, పీసా యాక్ట్. సో దీంట్లో మనకి పీసా చట్టం 1996కు సంబంధించి క్రింది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని ఒకసారి చూద్దాం. మొదటిది, పీసా చట్టం రాజ్యాంగంలోని పార్ట్ 9 కొన్ని మార్పులతో 5వ షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరిస్తుంది. అండ్ నెక్స్ట్ది, షెడ్యూల్డ్ ప్రాంతాలలో చిన్న ఖనిజాలు మైనర్ మినరల్స్ తవ్వకానికి లైసెన్సులు ఇవ్వడానికి గ్రామ సభ ముందస్తు సిఫార్సు తప్పనిసరి. అండ్ థర్డ్ది, ఈ చట్టం గ్రామ సభ స్థానిక మార్కెట్లు మరియు మేళాలను నిర్వహించకుండా నిరోధిస్తుంది. సో ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ఓన్లీ 1 and 2. అండ్ థర్డ్ స్టేట్మెంట్ అయితే ఇన్కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు అంటే పీసా చట్టం స్థానిక సంతలు, మార్కెట్లను నిర్వహించే అధికారాన్ని గ్రామ సభకు ఆంక్షలు విధించకుండా ప్రత్యేక అధికారంగా కల్పించింది. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ తెగల సంక్షేమాన్ని పెంపొందించడానికి మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో పరిపాలనా స్థాయిని పెంచడానికి కేంద్రం నుండి రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అందించాలని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 275(1). నెక్స్ట్ క్వశ్చన్, 2006 అటవీ హక్కుల చట్టం FRA ఫారెస్ట్ డ్వెలర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం వ్యక్తిగత మరియు సమాజ అటవీ హక్కుల స్వభావం మరియు పరిధిని నిర్ధారించే ప్రక్రియను ప్రారంభించే ప్రాథమిక అధికారం ఎవరికి ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గ్రామ సభ. అటవీ హక్కుల చట్టం 2006 యొక్క అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి అంటే గిరిజనులు మరియు అటవీ నివాసుల హక్కుల నిర్ధారణ ప్రక్రియను గ్రామసభ మాత్రమే ప్రారంభిస్తుంది. గ్రామసభ క్లెయిమ్లను పరిశీలించి తీర్మానం చేసి ఆపై పరిశీలన కోసం సబ్ డివిజనల్ కమిటీకి అయితే పంపడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338A షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 89th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన వర్గాలు తమ ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతిని కాపాడుకోవడానికి వీలు కల్పిస్తూ వారి భాషా హక్కులను రక్షించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 29(1).
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 ఏ సభలలో స్కెడ్యూల్డ్ తెగలకు ఎస్టీస్కి సీట్ల రిజర్వేషన్లను కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్స్, రాష్ట్ర శాసన సభలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 ప్రకారం ప్రతి రాష్ట్రం యొక్క శాసనసభలలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆ రాష్ట్రంలోని స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల జనాభా నిష్పత్తికి అనుగుణంగా సీట్లు రిజర్వ్ చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 5వ స్కెడ్యూల్ ప్రకారం స్కెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాల్సిన ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ TACలోని గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి కూడా చూసుకోండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, 20 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 విచ్ హెవీలీ ప్రొటెక్ట్స్ వల్నరబుల్ ట్రైబల్ పాపులేషన్స్. గిరిజనులను దోపిడీ నుండి రక్షించే వెట్టి చాకిరీ లేదా బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976కు సంబంధించి క్రింది వాక్యాలను చూద్దాం. మొదటిది, ఈ చట్టం బంధిత కార్మిక వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి బంధిత కార్మికులందరినీ విముక్తి చేసింది. అండ్ రెండవది, ఈ చట్టం కింద బంధిత రుణాన్ని తిరిగి చెల్లించే ఏ బాధ్యతనైనా రద్దు చేసినట్లుగా పరిగణించబడుతుంది. అండ్ మూడవది, ఈ చట్టం కింద నేరాలు నాన్ కాగ్నిజబుల్ మరియు బెయిలబుల్. పై వాక్యాలలో ఏవి సరైనవి? సో కరెక్ట్గా ఏవి ఇచ్చారు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ చట్టం కింద నేరాలు అనేవి నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఇన్కరెక్ట్. ఎందుకు అంటే ఈ చట్టం కింద జరిగే నేరాలు మనకి కాగ్నిజబుల్ మరియు బెయిలబుల్ అయితే కాదు, నాన్ బెయిలబుల్. సో ఎందుకంటే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు అరికట్టడానికి కఠినమైన శిక్షలు అయితే పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలలోని స్కెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన మరియు స్కెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై నివేదిక సమర్పించడానికి ఒక కమిషన్ను నియమించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతికి కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 339. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల రక్షణ చట్టం 1955 ప్రకారం SC/STలపై అస్పృశ్యత నేరాలకు పాల్పడే లేదా ప్రోత్సహించే ఒక ప్రాంత నివాసులపై సామూహిక జరిమానా కలెక్టివ్ ఫైన్ విధించే అధికారం ఎవరికి ఉంటుంది? ఇది కూడా కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి. పౌర హక్కుల రక్షణ చట్టం 1955లోని సెక్షన్ 10A ప్రకారం, ఈ రెండు నోట్ చేసుకోండి. సెక్షన్ 10A ప్రకారం ఒక నిర్దిష్ట ప్రాంత ప్రజలు బాధ్యులుగా ఉన్నప్పుడు ఆయా ప్రాంత నివాసులపై సామూహిక జరిమానా విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికైతే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(5), ఆర్టికల్ 19(1)(d) మరియు ఈల ద్వారా లభించిన స్వేచ్ఛగా సవరించే మరియు స్థిరపడే ప్రాథమిక హక్కులపై వేటి రక్షణ కోసం హేతుబద్ధమైన ఆంక్షలను విధిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ స్కెడ్యూల్డ్ ట్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, 2006 అటవీ హక్కుల చట్టం FRA ప్రకారం ఒక వ్యక్తి లేదా కుటుంబానికి గరిష్టంగా ఎంత వైశాల్యం గల అటవీ భూమిపై హక్కులను గుర్తించవచ్చు? ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 4 హెక్టార్స్, 4 హెక్టార్లు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుండి ఆక్రమణలో ఉన్న అటవీ భూమిపై వ్యక్తిగత హక్కులను అంటే ఇండివిజువల్ రైట్స్ని అయితే కల్పిస్తారు. అయితే ఈ చట్టం కింద కేటాయించే లేదా గుర్తించే అటవీ భూమి గరిష్ట పరిమితి 4 హెక్టార్లు, సుమారు 10 ఎకరాలకు మించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, స్కెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్న ప్రతి రాష్ట్రంలో ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ TACని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పారాగ్రాఫ్ 4 ఆఫ్ ద 5th స్కెడ్యూల్ 5వ స్కెడ్యూల్లోని పారాగ్రాఫ్ 4 అయితే మనకి చెప్తుంది ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం తప్పనిసరి అని. నెక్స్ట్ క్వశ్చన్, పీసా చట్టం 1996 నిబంధనల ప్రకారం గ్రామ స్థాయిలో పంచాయతీ అమలు చేసే సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు మరియు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే ప్రాథమిక అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రామ సభ.
నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ 338A(5) ప్రకారం షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ఎస్టీల రాజ్యాంగ రక్షణల పనితీరుపై తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. The National Commission for Scheduled Tribes presents its annual report regarding the working of constitutional safeguards for STs. Correct answer option D, the President of India. నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం ప్రత్యేకంగా క్రింది ఏ వర్గాలలో వ్యవస్థాపకతను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(m)(1) ప్రకారం పార్ట్ 9 పంచాయతీలు నిబంధనల నుండి క్రింది ఏ ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 ప్రకారం నమోదైన కేసుల విచారణ ఇన్వెస్టిగేషన్ జరిపే అధికారం కనీసం ఏ ర్యాంకు కలిగిన పోలీస్ అధికారికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీకి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ గరిష్టంగా గిరిజన భాషలను కూడా పరీక్షిస్తూ భాషా అల్పసంఖ్యాక వర్గాల కోసం ప్రత్యేక అధికారిని స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ నియమించే అధికారాన్ని రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ఆర్టికల్ కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 350(b). నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 క్రింద జరిగే నేరాలపై వేగవంతమైన విచారణ స్పీడీ ట్రయల్ కోసం ఈ కోర్టును స్పెషల్ కోర్టుగా ఏర్పాటు లేదా నిర్దేశించడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కోర్ట్ ఆఫ్ సెషన్స్ కోర్ట్ని. నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ/ఎస్టీల సీట్ల రిజర్వేషన్ను మరో 10 సంవత్సరాల పాటు అంటే 2030 వరకు పొడిగించిన రాజ్యాంగ సవరణ చట్టం. ఇంపార్టెంట్ క్వశ్చన్ 2030 వరకు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, 104th Amendment Act 2019. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలలో షెడ్యూల్డ్ తెగలకు ఎంత ప్రమాణంలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పంచాయతీ పరిధిలోని వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా. నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల రకాలు మరియు రైతు హక్కుల పరిరక్షణ చట్టం 2001 సాంప్రదాయ విత్తనాలను పరిరక్షిస్తున్న గిరిజన మరియు సాంప్రదాయ రైతులను ఏ ప్రత్యేక నిధి లేదా యంత్రాంగం ద్వారా ప్రోత్సహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నేషనల్ జీన్ ఫండ్. నేషనల్ జీన్ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్ పీసా చట్టం 1996 ప్రకారం 5వ షెడ్యూల్డ్ ప్రాంతాలలో సామాజిక రంగాలకు చెందిన స్థానిక సంస్థలు మరియు ఉద్యోగాలపై నియంత్రణ మరియు పర్యవేక్షణ అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రామ సభ అండ్ పంచాయత్స్. గ్రామ సభ మరియు పంచాయతీలకైతే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 335 సేవలు మరియు ఉద్యోగ నియామకాలలో ఎస్సీ/ఎస్టీల క్లెయిమ్లను ఏ ప్రధాన అంశంతో సమతుల్యం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనేతర ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అటవీ భూములపై హక్కులను పొందేందుకు కనీసం ఎన్ని తరాలు లేదా సంవత్సరాలుగా ఆ అటవీ భూమిపై ఆధారపడి నివసిస్తూ ఉండాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎలిజిబిలిటీకి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 3 generations or 75 years. FRA 2006 ప్రకారం షెడ్యూల్డ్ తెగలు కాకుండా ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అటవీ హక్కులను క్లెయిమ్ చేయాలి అనుకున్నట్లయితే వారు 2005 డిసెంబర్ 13 నాటికి కనీసం 3 తరాలు అంటే సుమారుగా మనకి 75 సంవత్సరాలుగా ఆ అటవీ ప్రాంతంలో నివసిస్తూ జీవనోపాధి కోసం అటవీ భూమిపై ఆధారపడి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఎయిడెడ్ లేదా అన్ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల్లో
ఎస్టీలకు ప్రత్యేక నిబంధనలు లేదా రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ 15(5)ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 93rd కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. నెక్స్ట్ క్వశ్చన్. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాంలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు కలిగి ఉన్న రాజ్యాంగ షెడ్యూల్ ఏది? ఇంపార్టెంట్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.